లగచెర్లలో కలెక్టర్ దాడి ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు ఈ ఘటనను తప్పుపడుతున్నాయి. లగచెర్ల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసింది ఉద్యోగ సంఘాల జేఏసీ. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు అధికారులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు లచ్చిరెడ్డి. అధికారులపై దాడిని ఖండిస్తూ ఈరోజు గౌరవ డీజీపీ గారిని కలవడం జరిగింది. దాని మీద సమగ్ర విచారణ చేయాలని ఆదేశించడంకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి దాడుల్ని తీవ్రంగా తెలంగాణ ఎంప్లాయీస్ తరఫున జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఒక్కసారి అలాంటి సంఘటనలని ప్రోత్సహిస్తున్న ఎవరైనా కూడా, ఎందుకంటే ఉద్యోగస్తులం అనేవాళ్ళం అభివృద్ధి పథకంలో భాగస్వాములై ఉంటాం. ఎందుకంటే ఇవి ఎవరైనా కూడా దాడి చేసిన వ్యక్తులని, అలాంటి వ్యక్తులని సమర్థిస్తున్న వాళ్ళని మనం ఎవరిని కూడా ఉండొద్దు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నో వేదికలు ఉన్నాయి. న్యాయస్థానాల ద్వారా దానిని ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ దాడిని సమర్థించడం, అధికారుల మీద దాడి జరిగినా కూడా ఖండించకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తున్న విషయం. భవిష్యత్తు కూడా ఇట్లాంటిది జరిగితే ఏ అధికారి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండరు. దానివల్ల ప్రజలకి చాలా వరకు దూరం అయిపోతుంది. ఈ పాలన కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుంది. అందరూ కూడా గమనించాల్సిన విషయము, దయచేసి మేము వేదిక నుంచి కోరుతున్నది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలని ఇట్లాంటి సంఘటనని తీవ్రంగా ఖండించాలి. ఒక భయానకరంగా ఉన్న సిచ్యువేషన్ అది. అంటే ఎలా బయటపడ్డారు? పోలీసు ఉన్నతాధికారుల మీద కూడా దాడి చేస్తామంటే ఈ చర్య ఎంతవరకు ఇది ప్లానుడ్గా జరిగినట్టు, దాని వెనకాల ఎవరున్నా కూడా విచారించి ఖచ్చితంగా శిక్షించాలి. దయచేసి కోరేది ఏంటంటే మరొకసారి గౌరవ డీజీపీ గారిని కూడా కోరడం జరిగింది. అభివృద్ధి పథకాలకు ల్యాండ్ ఎక్వేషన్ చేయాల్సి వస్తుంది. చేసే సందర్భంలో ఇట్లాంటి ఎవరైతే ఉండి ప్రోత్సహిస్తారో దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చేయొద్దని దయచేసి కోరుతున్నాం. రాజకీయంగా కాకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సపోర్ట్ ఇవ్వనుండే, ఎవరు ఇవ్వలేదు. ఎవరిని ఏమనంటే మేము అరెస్ట్ చేసినామన్నారు, కరెక్టే. కానీ ఆ అరెస్ట్ కింద ఎవరున్నారు, ఎవరిని నడిపించారు, ఫస్ట్ అది మనం కనుక్కోవాలి. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు అమాయకంగా వేసారా, ఎవరైనా నిలబడి వేయించారా, వారికి ఏమన్నా తాపిచ్చి వేయించారా, ఇవన్నీ కూడా బయటపడాలి. ఈ రోజులల్లో మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు డీజీపీ గారు ఎంత చక్కగా అంటే సపోర్ట్ ఇచ్చారంటే, మీరు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చిన్న విషయాన్ని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పిండ్రు. నాది కూడా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క ఊర్లో కూడా అవుట్ పోస్టింగ్ లాగా పెట్టేసి ఒక్కొక్క సెక్యూరిటీ లాగా ఒక్కొక్క పోలీసుని పెట్టినప్పుడు కంపల్సరీగా మా ఎంప్లాయీస్ అందరూ కూడా పోయి అక్కడ వర్క్ చేయడానికి ఉంటుంది. మరీ ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థలో వాళ్ళకు సెక్యూరిటీ లేదు. ఎట్లా అంటే అట్లా మాట్లాడేస్తుంటారు వాళ్ళని. వాళ్ళ పరిధులు దాటి వాళ్ళు పని చేయలేరు. వాళ్ళు ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళకి తెలుసు, దాని ప్రకారమే వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రజా నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, రాజకీయ నాయకులు కూడా ఒకటే అడుగుతున్నాను. ఈరోజు మీరందరూ ఖండించండి. మీరు ఖండించకపోతే ఈ వ్యవస్థ ఇలాగనే నడుచుకుంటూ వెళ్తుంది. కాబట్టి మా ఎంప్లాయీస్కు సెక్యూరిటీ ఇవ్వాలని మా సీఎం గారిని ఈ మీడియా పక్షంలో కోరుతున్నాము. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా వచ్చే రోజులలో కూడా, కమింగ్ డేస్ కూడా, ఈరోజు ఇది జరిగింది, రేపు ఇంకోటికి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ కూడా జరగకుండా మాకందరికి, మా ఎంప్లాయీస్కి సెక్యూరిటీ కలిగించాలని కోరుతున్నాము. నిన్న గొడవకు ముందు కలెక్టర్ ప్రతీక్ జైన్ తో బీఆర్ఎస్ నేత సురేష్ ఏం మాట్లాడాడో చూద్దాం. ఒక 10 మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు రావడం కంటే వేలాది మంది రైతులు అక్కడ ఉన్నారు. ఈ 10 మంది అధికారులు అక్కడికి రావచ్చు కదా. మీరంతా కూడా పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ దగ్గర రావాల్సిందే కదా. వికారాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు లగచెర్లకు ఎందుకు రాలేకపోతుంది? మా గ్రామాల్లో జరగట్లేదు కాబట్టి మేము రావట్లేదు. कन्वीनियंट मोस्ट कन्वीनियंट सर इट्स
లెట్స్ రాంగ్. వై? బికాస్ మీరు డిస్టెన్స్ తీసుకోండి. ఇక్కడ నుంచి అకింపేట, ఇక్కడ నుంచి లగచర్లకు డిస్టెన్స్ తీసుకోండి, ఇక్కడ నుంచి రోటిబండ తండకు డిస్టెన్స్ తీసుకోండి, లగచర్ల నుంచి రోటిబండ తండ డిస్టెన్స్ తీసుకోండి. కంప్లీట్ మిస్గైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకుంటాం. మాకు రోడ్ కూడా కన్వీనియంట్ గా లేదు, రోడ్ బాగాలేదు, మేము వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు వికారాబాద్ నుంచి ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చింది కాబట్టి మీరు రావాలనుకుంటే మేము వెల్కమ్ చేస్తున్నాం. రండి, రైతుల దగ్గర మాట్లాడండి. వేశారు కదా, ఇప్పుడు నెక్స్ట్ టైం లగచర్ల ఘటనలో తనపై దాడి జరిగినట్టుగా ప్రచారం చేయొద్దని హుందాగా చెప్పారు కలెక్టర్ ప్రతీక్ జైన్. ప్రజల దగ్గరకు మాట్లాడాలని వెళ్లామని చెప్పారు కలెక్టర్. ఉద్యోగులు ఆందోళన చేయకుండా డ్యూటీలకు వెళ్లాలని సూచించారు ప్రతీక్ జైన్. లేదు, అలాగా మనం మాట్లాడడానికి పోయాము, వాళ్ళు కూడా మాట్లాడడానికి మమ్మల్ని పిలిచి తీసుకుని పోయారు సార్. ఆ తర్వాత పోయినప్పుడు అక్కడ ఏదో సమ్ ఫెలోస్ వర్ దేర్, దే స్టార్టెడ్ కన్స్పైరింగ్ సార్. దే ఆర్ ఆల్ ట్రైబల్స్ సార్. సో చూసి అలాగా అవుతుంది. బట్ దే వర్ ఆల్ ఫార్మర్స్, అవర్ ఫార్మర్స్, అవర్ పీపుల్. అలాగా దాడి వర్డ్ మీరు వాడకండి, యూజ్ చేయండి. లగచర్ల దాడి వెనుక కుట్రకోణం ఉందన్నారు ఐజీ సత్యనారాయణ. బీఆర్ఎస్ నేత సురేష్ కలెక్టర్ను తప్పుదోవ పట్టించారని చెప్పారు. కలెక్టర్ అధికారులను పక్కకు తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగానే గ్రామస్తులతో దాడి చేయించారని ఐజీ తెలిపారు. దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్న ఐజీ సత్యనారాయణ నిన్న రాత్రి 28 మందిని అదుపులోకి తీసుకుని పరిగి పిఎస్ కు తరలించామన్నారు. అడిషనల్ కలెక్టర్ గారిని సుమారు 12 గంటల 20 నిమిషాలకి ఇట్లా గ్రామ వాస్తవ్యుడు వచ్చి ఇట్లా అడుగుతున్నారు అంటే పర్వాలేదండి, 2 కిలోమీటర్ల దూరంలో వెళ్తున్నాము అని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని వద్దామని వెళ్ళటం జరిగింది. అయితే అప్పటికే కొంతమంది ముందస్తు ప్రణాళిక ప్రకారం కలెక్టర్ గారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే, టెంట్ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ముందు స్లోగన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు వారికి నచ్చజెప్పి మేము ప్రజాభిప్రాయాల సేకరణ కోసం వచ్చాము, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పవచ్చు, మీరు దాన్ని మేము రికార్డ్ చేసుకుంటాం అని చెప్తున్నంత సమయంలోనే కొంతమంది అక్కడ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి రెవెన్యూ సిబ్బందిపై, లింగానాయక్ గారిపై, అట్లాగే కడా చైర్మన్ గారిపై అటాక్ చేయడం ప్రారంభించారు. ఇంతమంది ఎంతో చెప్తున్నప్పటికీ వాళ్ళు కొంతమంది యువకులు వినకుండా తర్వాత కలెక్టర్ గారు గో బ్యాక్ అని చెప్పి కలెక్టర్ గారు వాళ్ళ సిబ్బందిపై దౌర్జన్యం చేయడంతో పాటు పెద్ద పెద్ద రాళ్ళు, స్టోన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళపై అటాక్ చేయడం ప్రారంభించారు. తర్వాత కలెక్టర్ గారిని పుష్ చేసి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండటం వల్ల కలెక్టర్ గారు కారు ఎక్కి వాళ్ళని సముదాయిస్తూనే వెళ్ళడం జరిగింది. ఈ లోపల అక్కడ కూడా ఆపుకోకుండా కడా చైర్మన్ గారిని, వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా లింగానాయక్ గారిని విచక్షణారహితంగా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. సో ఇంత రాళ్ళు మన వీడియోలో చూస్తున్నాం. అక్కడ విలేకరులు కూడా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వికారాబాద్ డిఎస్పి కడా చైర్మన్ ప్రొటెక్ట్ చేసే టైంలో ఆయన కూడా అటాక్ చేసి ఆయన కూడా దెబ్బలు తగ్గడం జరిగింది. సో ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ గారు వాళ్ళ అభిప్రాయం కోసం వాళ్ళ రిక్వెస్ట్ మీదే ఎక్కడైతే ఉన్న ప్లేసు 2.5 కిలోమీటర్ల దగ్గర ఉన్నప్పుడు ఒక మోగవోని సురేష్ అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి రమ్మన్నారు అని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు అందరినీ అభిప్రాయం తెలుసుకుని సరే అక్కడికి వెళ్ళొద్దాం, విలేజ్ మన విలేజే కదా, వాళ్ళతో వెళ్ళి అడుగుదాం, వాళ్ళ అభిప్రాయం చెప్తారు అని చెప్పే టైంలో అభిప్రాయం చెప్పమని అడిగితే ఈ విధంగా దుందుడుగ్గా వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు రైటింగ్ మంచి గట్టి సెక్షన్లు వేసి, ఎందుకంటే ఏ రాయి ఎక్కడ తగిలినా కూడా అది ప్రాణాపాయం సంబంధించింది చూస్తూనే ఉన్నాము. కారును బదలు కొట్టారు, కారును డ్యామేజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు రాళ్ల వర్షం కురిపించారు.
సో వీళ్ళపై ఆల్రెడీ చాలామందిని ఇప్పటికే 15 మందిని ఐడెంటిఫై చేసాం. మిగతా అంత వీడియో చేస్తున్నాం. అట్లాగే ఎవరెవరు ఫోన్లు ఎవరెవరికి చేశారు, ఎవరైతే దీంట్లో ప్రధానమైన అటాక్ చేసిన, దాడి చేసిన యువకులు ఎవరెవరితో మాట్లాడి ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు. ఎందుకంటే ఎన్నో టీజీఐఏసీని కానీ, ప్రాజెక్టుల్లో కానీ, సెజల్లో కానీ ఈ అభిప్రాయ సేకరణ ఇవన్నీ ఇటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు రైతులు కాబట్టి, సున్నితమైన అంశం కాబట్టి చాలా సంయమనంగా దాన్ని ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దాని దృష్టిలోనే కూడా మేము పోలీసులు ఈ గత 4-5 ఇన్సిడెంట్లు అయినా కూడా ఎంతో సంయమనంగా రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఎంతో సంయమనంగా ఉండి దాని యొక్క వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి మేము సహకరిస్తూ వచ్చాం. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడిలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. అధికారులపై దాడులను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తోందన్నారు. కలెక్టర్ అధికారులపై దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. నిన్న వికారాబాద్ జిల్లా లగచర్ల విలేజ్లో ఆ జిల్లా కలెక్టర్ అయినటువంటి జైన్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ అయినటువంటి అగ్రహం గారి పైన అల్లరి మూకలు దాడి చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వారు వెళ్ళినటువంటి విషయం ఏమిటంటే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం, ల్యాండ్ అక్విజిషన్ కోసం వెళ్లి పబ్లిక్ హియరింగ్ కోసం వెళ్లడం జరిగింది. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు గుండాలలాగా, వీధి రౌడీల మాదిరిగా కలెక్టర్ గారిపైన దాడి చేయడాన్ని సభ్య సమాజం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండిస్తూ ఉంది. ఇది ఒక పథకం ప్రకారంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కావాలని దాడి చేసినటువంటి ప్రూఫ్స్ కూడా దొరికాయి. పోలీస్ ఎంక్వైరీలో ఒక బీఆర్ఎస్ కార్యకర్త 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఫోన్కు చేయడం జరిగింది. ఇక ఇంతకన్నా పెద్ద నిదర్శనం లేదు. కేవలం ఈ ప్రభుత్వానికి పేరు వస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుందని ఒక అక్కస్తో, ఒక నెపంతో ఓ పథకం ప్రకారంగా గుండాలలాగా ఒక రౌడీ దాన్ని ప్రదర్శించి, నేను ఒకటే హితవు చెప్తా ఉన్నాను, మాజీ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇటువంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలి. ప్రభుత్వం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దోషులు ఎవరైనా వదిలిపెట్టి. వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్పై దాడి ఘటనను ఖండించారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇష్యూలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందని విమర్శించారు. భూసేకరణలో రైతులకు మంచి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీలకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు. కంపెనీల ఏర్పాటుతో యువతకు, స్థానికులకు ఉద్యోగాలు వస్తాయన్నారు ఎంపీ కొండా. కలెక్టర్ మీద దాడి మన తెలంగాణలో కాకుండా ఎప్పుడు కూడా కాలేదు నాకు తెలిసినంత వరకు. ఏమైనా ఇబ్బందులు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, ధర్నాలు చేయండి, మ్యాక్సిమం ఏదో 2 నిమిషాలు రాస్తారోకలు చేసినా చేయండి. కానీ ఇదేంది కలెక్టర్ మీద దాడి? ఇదేంది? ఎవరు దీని వెనుక ఏ రాజకీయ నాయకుడు ఉన్నా నేను ఖండిస్తాడు, మా సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఖండిస్తాడు. అది తప్పు. ఎవరో ఉన్నారు, దీని కింద రాజకీయ కుట్ర కూడా ఉంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ మీద దాడి అసలుకు నేను నమ్మలేదు. ఫస్ట్ మన వికారాబాద్ జిల్లా, మన తెలంగాణ, మన వికారాబాద్ జిల్లాలో ఎవరో గుండాగాలు ఇచ్చేసింది. సరే, దానికి ఊరోళ్ళు ప్రజలు ఉన్నారు, వాళ్ళని తప్పుదారు పట్టించిందా, నిజంగానే వాళ్ళకి నష్టమవుతుందా, ఇవన్నీ చూద్దాం. ఓది కథ అయితే డెఫినెట్లీ ఇది పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనుకుంటున్నాను. కలెక్టర్ మీద దాడి చేస్తే పోలీస్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. కానీ సాధారణ ప్రజల అందరూ, వందలాది మంది సాధారణ ప్రజలను వాళ్ళ ఇంటికి పోయి అరెస్ట్ చేస్తారు, వాళ్ళని బాధ పెట్టొద్దు. మీరు 3-4 ఉంటారు ఇన్వెస్టిగేటర్స్, వాళ్ళని పట్టుకొని అది చేసినాక, ఇన్వెస్టిగేషన్ చేసినాక వేరే వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ సాధారణ ప్రజల ఇంటికి పోయి వాళ్ళని హింసించొద్దు అని నాకు పోలీస్ కూడా విజ్ఞప్తి. నాకు తెలియదండి, ఓ డెవలప్మెంట్ అయితే మంచిదే, కానీ డెవలప్మెంట్ అయితే ఏంది? ఆడ ప్రజలకు నష్టం కావాలా, లాభం కావాలా? ప్రజలకు నష్టమయ్యేట డెవలప్మెంట్ అంటే తప్పనిసరిగా ఏ రాజకీయ నాయకుడైనా నేను వ్యతిరేకిస్తాను. ప్రజలకు లాభం